హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప ఫ్రై చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను నేను. ముక్కలుగా చేసి వేసుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు, కారం వేసుకొని దంచుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, ఈ వెల్లుల్లి కారం ఉంది కదండి, అది వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇది చారుతో కానీ పప్పుతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.